ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 6వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు అనేవారు ఉన్నప్పుడు మరి నీతిమంతుడు క్షేమాన్ని కోరుకుంటాడు, నీతిమంతుడు ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు, నీతిమంతుడు నిత్య జీవాన్ని కోరుకుంటాడు, నీతిమంతుడు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఇలాంటి సందర్భంలో మనం చూసినప్పుడు నీతిమంతుడు శోధనలో పడకుండా అతడు అందులోనికి పరిగెత్తును. ఇందులోనికి దేవుని రెక్కల చోట్లోకి అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే ప్రమాదము వస్తుందని గుర్తించి ప్రమాదం నుంచి తప్పించినటువంటి దేవాది దేవుని వైపు అతను పరిగెత్తికి వెళ్ళాడు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అంతేకాదు, అందులోకి పరిగెత్తాడు కాబట్టి అతడు సురక్షితంగా అతడు ఉంటున్నాడు, క్షేమంగా ఉంటున్నాడు. ఎందుకంటే మనం రూతుని బట్టి మనం చూస్తామంటామండి. రూతుని బట్టి మనం 2వ అధ్యాయంలో 12 వచ్చిన మనం చదివినట్లయితే వారి బోయాజు సెలవిస్తుంటాడు రూతుని, నీవు యెహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా వచ్చి ఉన్నావని అక్కడ మాట్లాడతాడు. అక్కడ సురక్షితముగా వచ్చింది, ఎందుకంటే ఆయన రెక్కల చోట్ల సురక్షిత ఉంది, క్షేమం ఉంది, భద్రత ఉంది. కాబట్టి ఆయన ఆ రెక్కల చోట్లకి ఎవరైతే వెళ్తారో వారికి క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, భద్రత ఉంది. ఆ పాతాల నుంచి తప్పించే అవకాశం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాతాల నుంచి తప్పించబడాలంటే ఆయన రెక్కల చోట్లకి వెళ్ళాలి. సురక్షితంగా ఉండాలంటే, క్షేమంగా ఉండాలంటే ఆయన రెక్కల చోట్లకి వెళ్ళినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు రాజా నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతరం పండి మీ హస్తం తోడుగా ఉంచండి. సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వారంతో నింపండి. యవన బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. యువతి యువకులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు వ్యసనానికి త్రాగుడు, పానపరాకులు, గుట్టకాయ, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. అంతేకాదు ప్రేమని ముసుగులు పడి ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నైనా వాళ్ళ తండ్రిని మీరు ఆకర్షించుకొని తండ్రి రక్షించుకొని బాబు. అయా బిడ్డలు, యవన బిడ్డలకు మంచి వంతరం నింపండి. అయినా ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతరం నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి తండ్రి. రాకపోకలు మీరు కాపాడమని ప్రార్థనకు వందనాలు. దేవానికి వందనాలు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తుంది తండ్రి. వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా వారి తరగతులు చక్కగా చదువుకోవడం కృప దయచేయండి. రాకపోకలు మీరే కాపాడమని ప్రార్థనకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు. విదేశీ బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి. మా దేశ పాడి పంటనందుకు మీరు ఆశించి దీవించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచేయండి ప్రభా. దాని వివాహం బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామకు మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.